రాజమాతంగి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత వీడియోలో మంత్రం తీసుకోవడానికి నియమాలు ఏంటి అని తెలుసుకున్నాం. మంత్రం మీరు ఏదైతే నియమం చెప్పానో గత వీడియోలో అలా బ్రహ్మచర్యంతో ఆహార నియమాలు పాటిస్తూ మీ గురువు దగ్గరికి వెళ్ళి మీరు మంత్రాన్ని తీసుకుంటారు. ఏ మంత్రాన్ని తీసుకున్నారు? మీరు ఏదో మంత్రం మీకు ఏదో అనిపించింది, ఖాళీ చేయాలనిపించింది, లేదా మాతంగి చేయాలనిపించింది, లేదా వజ్రవైరసం చేయాలనిపించింది, మీకు అనిపించింది మనసులో. లేదా మీరు ప్రత్యేకించి చక్కగా వెళ్ళి నాకు ఏ మంత్రం నేను చేయగలను, ఆ మంత్రాన్ని ఇవ్వండి స్వామి అంటే మీతో మాట్లాడి మీ గురువు మీకు అనువైనటువంటి మీ సమస్యకు నివారణకు సంబంధించినటువంటి మంత్రాన్ని మీకు ఇస్తారు ఖచ్చితంగా. ఆ మంత్రాన్ని మీరు దాన్నే ఒక పరమ ప్రసాదంగా భావించి ఆ మంత్రాన్ని కళ్ళగద్దుకుని ఆ రోజు నుంచి ఆ మంత్రాన్ని పురస్చరణ మొదలుపెట్టండి. అంటే పురస్చరణ అంటే లక్ష పూర్తి చేయాలి. లక్ష పూర్తి చేసేదాన్ని పురస్చరణ అంటాం. మీ దేవతలు ఖాళీ తీసుకుంటే నల్ల రంగు బట్టలతో హకీకిమాలతో మీరు చక్కగా ఆసనం కూడా నల్ల రంగు ఆసనం వేసుకుని దక్షిణముఖంగా తిరిగి ఆవును దీపం పెట్టి మీ గురువు చెప్పినటువంటి నైవేద్యాలు ఏమైనా ఉంటే ఆ నైవేద్యాలను పెడుతూ మంత్రాన్ని నిశీది సమయంలో చేయాలి. ప్రతిరోజు రాత్రి 8:40 స్నానం చేసి 9 గంటలకల్లా కూర్చుని 9 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు చేయొచ్చు. అది నిశీది సమయం. ఆ నిశీది సమయంలో మాత్రమే ఈ తీవ్ర దేవతల ఉపాసన చేయాలి. కాళీ అవనేయండి, తార అవనేయండి, భైరవి అవనేయండి, ధూమావతి అవనేయండి, మాతంగి అవనేయండి. మాతంగి కూడా ఉగ్రదేవత తీవ్రదేవత కలిపే. ఒక మామూలుగా మనకున్నటువంటి శాంతదేవత అని మనం అనుకుంటాం, కానీ ఆవిడలో అన్ని రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి అమ్మవారిలో. ఇలా మీ తాలూకా స్థితిని బట్టి, మీ మంత్రాన్ని బట్టి, మీ సమయాన్ని కేటాయించుకుని చక్కగా ఆ దేవత రంగు తాలూకు మాల తీసుకుని ఆ మాలతోని ఆ సమయాల్లోనే నేను చెప్పిన విధంగా మీరు చేయగలిగినట్టయితే ఖచ్చితంగా అమ్మవారికి దగ్గర అవుతారు. అమ్మవారి లోకంలో కనీసం మీ ఆలోచనలు ప్రయాణించడం మొదలవుతాయి. సిద్ధి పొందడానికి సమయం పట్టినా నిరుత్సాహపడద్దు. సిద్ధి అన్నది అది జన్మతః చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మంత్రాన్ని మనం ఆచరించడమే, మంత్రాన్ని జపించడమే మన ప్రధాన కర్తవ్యం. అదే మన తపస్సులో మొదటి భాగం. మతంగ కన్యక మనసాస్మరాన్ని.